నువ్వు ఒక సన్మార్గంలో నడుస్తున్నప్పుడు, అంటే నువ్వు ఒక రైట్ పాత్ లో వెళ్తున్నప్పుడు నిన్ను ఆపడానికి కలి 100 మార్గాన్ని ఎత్తుక్కుంటూ నీ దారికొచ్చి అడ్డం పడతాడు. అర్థమైందా? నెవర్ ఎవర్ ఫాల్ ఫర్దర్ ట్రాప్ ఆఫ్ కలి. నువ్వు ఇవాటి నుంచి శివారాధన మొదలు పెడదామని నిర్ణయం తీసుకున్న తర్వాత కలి నీకు ఏదో ఒక రూపంలో వచ్చి శివలింగం ఇంట్లో ఉండకూడదు, శివుడిని ఆరాధించకూడదు, శివుడికి దగ్గర అవ్వకూడదు అని చెప్పి ఏయో మాటలు చెప్తూ ఉంటాడు. ఒక్కటి గుర్తు పెట్టుకో, శివారాధన నిజంగా చేయకూడదు అంటే అర్జునుడు ఎంత పెద్ద వీరుడు. అర్జునుడిని సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన కృష్ణుడు రోజు ఉదయం ఎందుకు శివాభిషేకం చేయించేవాడు? ఎప్పుడైనా ఒక గురువుని నమ్ముకున్నప్పుడు ఆయన చెప్పే మాటల్ని బ్లైండ్ గా ఫాలో అయిపో, ఆయన చూపించిన డైరెక్షన్ వైపు ఫాలో అయిపో. టూ మెనీ చెఫ్స్ స్పాయిల్ ద డిష్ అంటారు. మీకు తెలుసా? ఈ సోషల్ మీడియా దాంట్లో అది చాలా కరెక్ట్. శాస్త్రం తెలియని చాలా మంది నువ్వు అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయి, ఇది చేయని చెప్పి వ్యూస్ కోసం, రెప్యుటేషన్ కోసం మాట్లాడిస్తారు. నిజంగా శాస్త్ర జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చెప్తారు అది ఫాలో అవు. నువ్వు రీసెర్చ్ చేయి, నువ్వు తెలుసుకో. ఇప్పుడు పలానా పరశురాం చెప్పిన మాట నిజమా కాదా నువ్వు తెలుసుకో. ఒకటే తల్లి, ఒక్కడే తండ్రి, ఒక్కడే గురువు, ఒక్కడే పరమాత్మ. అర్థమైందా? డోంట్ అలౌ టూ మెనీ పీపుల్ టు స్పాయిల్ యువర్ బ్రెయిన్. ఒక్కటి, రన్ లైక్ ఏ బ్లైండ్ హార్స్, రన్ లైక్ ఏ బ్లైండ్ హార్స్. శంకరుడిని